నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను పుష్ప కాకినాడ జిల్లా తొని పట్టణంలోని పాత బజారు వీధి శ్రీవారి సన్నిధిలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు దేదీప్యమానం చేస్తున్నాయి. మూడవ రోజు బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి ఆలయ అర్చకులు విశేష పూజలు గావించారు. నారసింహ హోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తుల గోవింద నామస్మరణల నడుమ శ్రీవారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. జై శ్రీరామ్. ఓం నమో నారాయణాయ. ఓం నమో వెంకటేశాయ. మన శ్రీ పాతబజారు వీధి పాతబజారు వీధిలో చేసినటువంటి మన కోసం స్వయంభూగా అమ్మవారితో కలిసి చేసినటువంటి శ్రీ వంశోద్ధార వారి యొక్క దేవీ నవరాత్రి బ్రహ్మోత్సవాలు రమ్యంగా అద్భుతంగా జరుగుతున్నాయి. దానిలో భాగంగా ఈరోజు ఉదయం శుభ సేవ, ప్రాతకాలార్చన, వేదపారాయణ, నిత్యహోమం జరిగాయి. ఇప్పుడు సోమవారం 10 గంటలకి శ్రీ ఐగిరి లక్ష్మీనారాయణ హోమం జరుగుతుంది. సోమవారం వేళ హనుమంతు వారి మీద గ్రామ సేవ చేయడానికి వెళ్ళారు. రేపు అనగా శుక్రవారం సోమవారం ఉదయం శుభ సేవ, ప్రాతకాలార్చన, వేదపారాయణ, నిత్యహోమం జరుగుతాయి. అదేవిధంగా ఉదయం 10 గంటలకి శ్రీ ఐగిరి హోమం జరుగుతుంది. అలాగే ఉదయం 9 గంటలకి గజమాల సేవ సోమవారం గ్రామ సేవ చేయడానికి బయలుదేరుతారు. అదేవిధంగా సాయంకాలం 6 గంటలకి కళ్యాణం ప్రతిరోజు కూడా ఈ వంశోద్ధార సోమవారం యొక్క పూజలు చేసి అందరూ తెలుస్తున్నారు. దానికి అభివృద్ధి సోమవారం యొక్క పునర్వారి అభిషేకాలు పూజలు చేసుకుంటే స్వామికి చాలా భగవంతాలు కోరుకోని చెప్పి అనేక మంది చెప్పడం ప్రాంతం సోమవారం యొక్క అనేకమంది విజయాలు చూస్తున్నాయి. అదేవిధంగా సోమవారి గురువారం నాడు సోమవారి తులసి మహాత్మ పూజ చేసుకుంటే వివాహం జరుగుతుంది. అదేవిధంగా సోమవారం రోజుని సోమవారం రోజు బాట జరుగుతుంది. మంగళవారాలు పూజోత్సవాలు జరిగిపోతాయి. గురువారాలు కళ్యాణము, వ్యాపారము ఇది జరుగుతాయి. గురువారం రానుకోవడము, శుక్రవారం లక్ష్మీ శనివారం శంకరం జరుపుకోవడం స్వామి పూజ చేసుకుంటారు. అదేవిధంగా ఆదివారాలు ఆరోగ్యం చేసుకుంటారు. కాబట్టి భక్తులు కూడా మన స్వామిని ధరించి పూజ చేసుకుని స్వామిని దర్శనం చేసుకొని కలగసారి ఫలితాలు చేయండి. స్వామికి 7 వారాలు వర్త ఉంది. వర్తకు స్వామి జరుగుతున్నారు. కాబట్టి శ్రీ వెంకటేశ్వర వంశోద్ధార పూజ మీ సంతానం అవసరాలు పొంది మీ సంతానానికి అభివృద్ధి పొందుతూ చూపుగా ఉంటుంది కదా. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. దేవి శరన్నవరాత్రి మహోత్సవాలకు ఆహ్వానం. తొండంగి మండలం ఆధ్యాత్మిక నగరం ఏవి నగరం శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధిలో మాజీ ఆర్థిక శాఖ మాత్యులు గౌరవ శ్రీ యనమల రామకృష్ణుడు విజయలక్ష్మి దంపతులు మరియు గౌరవ ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య గోపీనాథ్ దంపతులు, ఏలూరు ఎంపీ గౌరవ శ్రీ పుట్టా మహేష్ కుమార్ కృష్ణ సాహిత్య దంపతుల సౌజన్యంతో జరుగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు తరలిరండి. శ్రీ దుర్గాదేవిని దర్శించుకోండి. జగన్మాత కృపాకటాక్షాలు పొందండి. తొలి రోజు శ్రీ అమ్మవారి నిజరూప దర్శనం. 23వ తేదీన శ్రీ బాలా త్రిపుర సుందరి అలంకరణ. 24వ తేదీన శ్రీ గాయత్రీదేవి అలంకరణ. 25వ తేదీన శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణ. 26వ తేదీన శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అలంకరణ. 27వ మరియు 28 తేదీల్లో శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణ. 29వ తేదీన శ్రీ సరస్వతీదేవి అలంకరణ. 30వ తేదీన దుర్గాదేవి అలంకరణ. అక్టోబర్ 1వ తేదీన శ్రీ మహిషాసుర మర్దిని అలంకరణ. 2వ తేదీన శ్రీ రాజరాజేశ్వరీదేవి అలంకరణలో దర్శనమిచ్చే ఆది పరాశక్తిని దర్శించుకోండి. 29వ తేదీ ఉదయం 7:30 గంటల నుంచి సరస్వతి పూజకు విద్యార్థులు పిల్లలు తరలి రావాల్సిందిగా, కుంకుమ పూజలకు భక్తులు 50 మంది తరలివచ్చి జయప్రదం చేయ ప్రార్థన.